అందరికీ నమస్కారం. దాదాపు 4 నెలలు అయింది, 4 లేదా 5 నెలలు ఇది కూడా అయింటుందేమో నేను వీడియోలు చేయక. చాలామందికి తెలిసే ఉంటుంది నేను వేరే రంగంలోకి తీసుకున్నా కాబట్టి దాని పేరు కూడా ఇక్కడ ప్రస్తావించను. ఎందుకంటే అది వేరు, కంప్లీట్గా ఇది వేరు. నా వ్యక్తిగతం వేరు, నా ప్రొఫెషన్ వేరు. ఇది నా ప్రొఫెషన్, మిమ్మల్ని నవ్వేయడమే నా ప్రొఫెషన్, అది నా వ్యక్తిగతం. సో దాన్ని ఇక్కడ ప్రస్తావించను, దీన్ని అక్కడ ప్రస్తావించను, డెఫినెట్గా చెప్తున్నా. సో దానికంటూ సపరేట్గా పెట్టాను, దాంట్లో మాట్లాడుకుంటాం కూడా. దీనికి మాత్రం నా ప్రొఫెషనల్గా అయితే నేను నవ్విస్తానని నన్ను నమ్మి నన్ను ఫాలో అయిన దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల ప్రజలకి నేను సమాధానం చెప్పుకోవాల్సిన సమయం కాబట్టి ఇది చెప్తున్నా. ఇప్పటి నుంచి నేను యథావిధిగా వీడియోలు చేయడం అయితే జరుగుతుంది, మిమ్మల్ని నవ్వించే ప్రయత్నమే తప్పితే దీంట్లో కంప్లీట్లీ నా వ్యక్తిగతానికి నా ప్రొఫెషన్కి వేరేటిగా ఉంటుంది. నేను అక్కడ మాటను కూడా, నేను చేసే పనిని కూడా ఇక్కడ ఎందుకు ప్రస్తావించలేదు అంటే ఏ దానికి అది సపరేట్. అన్నదమ్ములు పేకాట అన్నట్టు నా ప్రొఫెషన్ మిమ్మల్ని నవ్వేయాలి కాబట్టి మిమ్మల్ని నవ్వించేదే నా పని. అక్కడే చూసుకుంటే అది నా వ్యక్తిగతం, నాకు అది ముఖ్యం. నాకు ఇది ముఖ్యమే, అది ముఖ్యమే. నాకు రెండు కళ్ళు లాంటివి. బట్ మిమ్మల్ని నవ్వేయడం కూడా అంతకంత ముఖ్యం. దాదాపు 4 నెలలు అయింది వీడియోలు చేయక. మీకు సమాధానం చెప్పాలా? సో సమాధానం చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. యథావిధిగా కొంచెం సమయం పట్టింది. ఆ గ్యాప్ను మీకు తెలుసు, మనకి ఏ వీడియో ఇచ్చినా కానీ ఫుల్ ఫన్గా ఇస్తాం, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇస్తాం. చాలా కడుపు నింపుకోవాలి, ఒక్కసారి పెట్టినా కానీ భోజనం కడుపు నిండా పెట్టాలా అనే టైపు నాది. సో అదేవిధంగా నేను మీకు మాటిస్తున్నాను, మళ్ళీ యథావిధిగా మీకు వీడియోలు అయితే చేస్తాను. అండ్ వన్ థింగ్, అక్కడ నా సబ్స్క్రైబర్లు మాట్లాడకూడదు. ఎందుకంటే నేను అక్కడ కూడా నేను చెప్పను, నేను కామెంట్లు అయితే అసలు పెట్టించుకోను. మన వ్యక్తిగత దాని పేరు కూడా ఎందుకు తీయట్లేదంటే దానికంటూ సపరేట్ పెట్టేసా, దీనికంటూ సపరేట్ ఉన్నా నేను. సో ఇక్కడ నేను ఎప్పుడే కానీ తీయమోను కూడా. సో మీరందరూ నన్ను ప్రొఫెషనల్గా ఎట్లా ఆదరించినారో ఇక్కడ కూడా అదే ప్రొఫెషన్గా ఆదరించారు కదా. సో ఇక మీదట కూడా దీంట్లో ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇంకా మంచి స్క్రిప్ట్లు, కొత్త వాళ్ళకి ఛాన్సులు, అలాగే ఒక రకమైన చెప్పను, అది ఇది ఆ గ్యాస్ ఈ గ్యాస్ అని చెప్పను, చేసే చూపిస్తా. మిమ్మల్ని నవ్వడానికి ఎంత దూరమైనా పోతా, మిమ్మల్ని నవ్వడానికి ఏమైనా చేస్తా. ఎందుకంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది మీరు. నేను ఎంత కష్టాల్లో ఉన్నానో ఆ రోజు నేను పైకి లేచింది దేనివల్ల అంటే యూట్యూబ్ వల్ల. సో యూట్యూబ్ని నన్ను నమ్మి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాలా, ఏమని పలానా రోజులు చేస్తాను. సో ఇప్పటి వరకు వచ్చిన గ్యాప్ ఏదానికి వచ్చిందో కూడా మీకు తెలుసు. సో ఇప్పటి నుంచి నా ప్రొఫెషన్ పరంగా కొత్త వాళ్ళని వీడియోలు కూడా చేసుకొని రండి, నా దాంట్లో పెడతాను కూడా చెప్పా. వాళ్ళకు కూడా అన్న మాకు చాలామంది కంటెంట్లు ఉన్నాయి కానీ మాకు ప్లాట్ఫామ్ లేదన్న అనేటోళ్ళకి ప్లాట్ఫామ్ కూడా ఇస్తానని చెప్పా. మీరు ఎవరైనా సరే సంతోషంగా ఇప్పటి నుంచి ఇంతకుముందు ఎలా మేము చేశామో ఫన్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఇక మీదట కూడా కొత్త వాళ్ళతో కావచ్చు, ఉండే వాళ్ళతో కావచ్చు, ఇంకా ఐ నీడ్ ఫర్ మోర్ ఫన్, జనరేట్ ఫర్ ఫన్. నేను ఎక్కువ ఫన్ జనరేట్ చేయడానికి, నాకు అవసరమైంది నవ్వించడానికి, అదే మిమ్మల్ని నవ్వించడానికి నేను ఏది అవసరమైతే అది చేస్తా. ఎంత కంటెంట్ అయినా సరే నా మీద నేను దిగదారి పంచులు వేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను అయ్యో నా మీద పంచులు వేస్తున్నారని నేను తీసుకోవాలి, ఇవన్నీ మనకు చేతగవు. మనం నవ్వేయాలనే కాన్సెప్ట్తో మనం వచ్చినప్పుడు మనం ఏం చేసైనా సరే నవ్వేయాలి. సో ఇంతమంది నన్ను ఫాలో అయినందుకు, ఇంతమంది నన్ను నమ్మి ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను నా జీవితాంతం. అండ్ అలాగే ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, అన్నదమ్ములే పేకాటే. నా వ్యక్తిగతాన్ని ఏమాత్రం నా ప్రొఫెషన్లో జాయిన్ చేయను, నా ప్రొఫెషన్ని తీసుకెళ్ళి ఏమాత్రం నా వ్యక్తిగతంలో వదిలేయను. ఏం చేసినా కానీ నీట్గా ఉండాలా, నిజాయితీగా ఉండాలనే వ్యక్తిని నేను. సో దయచేసి అందరికీ చెప్తున్నా, థ్యాంక్ యూ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇక మీద కూడా చేస్తారని నమ్ముతూ, చేస్తారని తెలిసి నేను ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.